బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ మిసైల్స్ డైరెక్ట్గా మన వంటింట్లోకే దూరిపోయాయి. ఇటు గ్యాస్ బండలను పీల్చేస్తున్నాయి ఆ ఇరాన్ మిసైల్స్. ఇటు వంటకు ఉపయోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి మన దేశంలో మొత్తంగా 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 87% ఎక్కువ శాతం 87% ఇళ్లల్లో వాడే గ్యాస్ కనెక్షన్స్ ఎక్కువ. మిగతావి ఇటు కమర్షియల్ గ్యాస్ హోటల్స్లో కావచ్చు, రెస్టారెంట్స్లో కావచ్చు, అలాగే కన్జ్యూమర్ సెంటర్స్లో ఇలాంటి ప్లేసెస్లో వాడే కమర్షియల్ గ్యాస్ ఒక 13%. ప్రస్తుతానికి భారత్లో మనం చూస్తే కనుక వంట గ్యాస్ రోజువారీ వినియోగం 924,000 బ్యారెల్స్కి సంబంధించిన లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ప్రతిరోజు మనకు అవసరం పడుతుంది. రోజువారీ వంట గ్యాస్కి ఇటు ఇండియా బడ్జెట్ సగటున ప్రతిరోజుకి పెట్టే బడ్జెట్ 32.8 కోట్లు. అంటే ఒక్కరోజు ఒక్క సిలిండర్ తగ్గినా కూడా ఈ ప్రతి ఇంటికి గ్యాస్ బడ్జెట్ షేక్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్. మొత్తంగా గ్యాస్ మీద ఎంతగా డిపెండెంట్ అయి ఉన్నామో చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. 32.8 కోట్లని ప్రతిరోజు మనం వాటికి వేచిస్తున్నాం. ఇంకొకసారి మనం చూస్తే ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్తో గ్యాస్ ప్రాబ్లమ్స్ మనకు మొదలయ్యాయి. కానీ మనకు అసలు ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? 60 నుంచి 65% ఈ వంట గ్యాస్ దిగుమతి మనం కొన్ని దేశాల నుంచి, ఏ దేశాల నుంచి వంట గ్యాస్ని దిగుమతి చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే కనుక ఇటు ఖతర్ నుంచి 27%, ఖతర్ నుంచి 27%, అలాగే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 26%, అలాగే మనం ఇటు చూస్తే సౌదీ అరేబియా 19%, ఇతర దేశాల నుంచి 18%, అలాగే మనం ఒకసారి అమెరికా మనకి యుద్ధం కారణం వల్ల మనకి ఎల్పిజి కొరత రాబోతుంది అన్న ఉద్దేశంతో అమెరికా ఒక 10%ని మనకు పంపిస్తూ ఉంటుంది. సో మొత్తంగా ఈ దేశాల నుంచి ఖతర్ నుంచి 27%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి ఈ ప్రాంతాల నుంచి 26%, అలాగే సౌదీ అరేబియా 19%. మొత్తంగా ఈ 3 దేశాల నుంచి ఆల్మోస్ట్ ఒక 60% మనం దిగుమతి చేస్తున్నాం. మరోపక్కన ఇతర దేశాల నుంచి అంటే అజర్బైజాన్, అర్మేనియా, ఇలా ఆఫ్రికా ఇలాంటి దేశాల నుంచి మరొక 18% మనం దిగుమతి చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అమెరికా నుంచి ఒక 10% ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి ఇండియాకి వచ్చే మొత్తం గ్యాస్ ఈ దేశాల నుంచే వస్తుంది, ఈ దేశాల నుంచే ఇంత పర్సెంట్. సో యుద్ధం కారణం వల్ల ఇటు ఖతర్, గల్ఫ్ దేశాలు, అలాగే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, సౌదీ కావచ్చు, అలాగే ఖతర్ ఈ ప్లేసెస్ నుంచి రావాల్సిన గ్యాస్ అంతా కూడా ఇటు స్ట్రైట్ ఆఫ్ హర్మోస్ జలసంధి దగ్గర నుంచే రావాలి. కానీ ప్రస్తుతానికి ఆ జలసంధిని ఇటు ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఆపేశారు. ఆగిపోవడం వల్ల ఈ గ్యాస్ నౌకలన్నీ కూడా, ఈ గ్యాస్కి సంబంధించిన ఆ వెజల్స్, ఆ షిప్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి అక్కడ నిలిచిపోయాయి. ఇటు అమెరికా నుంచి కొత్తగా 10% మనకి గ్యాస్ని అందిస్తున్నా కూడా ఏడాదికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మాత్రం పెరుగుతుంది. ఒకసారి మనం ఆ రిక్వైర్మెంట్ చూస్తే 21 మిలియన్ టన్నులు మనకు ప్రతి సంవత్సరం దిగుమతి చేయాలి. ఇటు ఖతర్ నుంచి మనకు గ్యాస్ ఎలా వస్తుందో ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇటు రాస్ లఫాన్ ఖతార్కి సంబంధించిన సీపోర్ట్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అంటే ఇటు గల్ఫ్ దేశాల నుంచి మొత్తంగా ఇక్కడ రాస్ లఫాన్ అనే ఈ గ్యాస్ టర్మినల్కి మొదటగా గ్యాస్ అంతా సరఫరా అవుతుంది ఇతర దేశాలన్నిటి నుంచి కూడా. ఇక్కడ షిప్స్ అన్నీ కూడా లోడింగ్ చేసుకుంటే, గ్యాస్ని లోడింగ్ చేసుకున్నాక ఆ షిప్స్ అలా బయలుదేరి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండానే రావాలి. ప్రస్తుతానికి ఇదంతా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా ఇలా ప్రయాణిస్తూ ఇలా ట్రావెల్ చేస్తూ ఇండియాలోని గుజరాత్కి సంబంధించిన దహేజ్ అనే పోర్ట్ దగ్గరికి రావాలి. మొత్తంగా ఈ ట్రావెల్ డిస్టెన్స్ మనం ఒక్కసారి చూస్తే కనుక 1477 నాటికల్ మైల్స్ అంటే కిలోమీటర్లలో మనం చూస్తే 2700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. 2700 కిలోమీటర్లు అవి ఒక వారం నుంచి 10 రోజుల సమయం తీసుకోవచ్చు, ఒక వారం కానీ వెదర్ కండిషన్స్ని బట్టి. మొత్తానికైతే అక్కడి నుంచి ట్రావెల్ చేసి అలా గుజరాత్కి సంబంధించిన దహేజ్ అనే ఈ పోర్ట్కి వస్తున్నాయి. ఈ పోర్ట్కి వచ్చినాక ఇక్కడి నుంచి ఇండియా మొత్తం ఎలా సరఫరా అవుతుంది? ఈ రాస్ లఫాన్ నుంచి బయలుదేరిన ఆ షిప్స్కి సంబంధించిన ఆ ఎల్పిజి కానీ ఆయిల్ ఆ ఎల్పిజిని ఇటు దహేజ్ పోర్ట్కి వచ్చినాక దహేజ్ పోర్ట్ నుంచి ఇటు ఇండియా మొత్తానికి ఎలా సరఫరా చేస్తున్నారంటే ఓఎంసీస్ ద్వారా. ఓఎంసీస్ అంటే ఏంటి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. మనం వింటూ ఉంటాం, మనందరికీ తెలుసు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,
అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, వీటిని ఓఎంసీస్ అంటారు. ఈ ఓఎంసీస్ ద్వారా ఇటు గుజరాత్కి సంబంధించిన గ్యాస్ ఏదైతే వస్తుందో ఆ గ్యాస్ వచ్చిన తర్వాత ఇలాంటి వాటిలో స్టోర్ చేస్తుంటారు. ఈ డంపింగ్ యార్డ్ అంటారు దీన్ని. ఈ డంపింగ్ యార్డ్లో మనం ఒకసారి చూస్తే కనుక ఈ డంపింగ్ యార్డ్లో స్టోర్ చేస్తుంటారు ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంకర్స్ నిల్వ ఉంచుతుంటారు. ఈ నిల్వ ఉంచిన తర్వాత దీన్ని మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎలా సరఫరా చేస్తున్నారు. ఈ జామ్నగర్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ జామ్నగర్ గుజరాత్కి సంబంధించిన ఈ ఏరియా నుంచి కొన్ని పైప్ లైన్స్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ గెయిల్ ద్వారా ఆల్మోస్ట్ గుజరాత్ మొత్తం అలాగే ఇటు ముంబై ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పైప్ లైన్ని వేశారు. ఆ పైప్ లైన్ సంబంధించిన ఒకసారి ఆ మ్యాప్ని మనం ఆ డీటెయిల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ జామ్నగర్ ఈ కార్నర్లో గుజరాత్ దగ్గర మనం చూస్తే ఇక్కడికి మొదటగా ఖతర్ నుంచి బయలుదేరిన షిప్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రీన్ కలర్లో కనిపించేదంతా కూడా పైప్ లైన్స్. ఆ గ్రీన్ కలర్లో ఉంది అది మనం చూడొచ్చు. ఇప్పుడు జామ్నగర్, కాంద్లా, అజ్మీర్, జైపూర్, రేవారి, లోని, సో మొత్తం మీద ఈ ఏరియాస్ అంటే గుజరాత్, రాజస్థాన్, అలాగే మనం చూడొచ్చు ఇటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల దాకా కూడా ఒక పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ద్వారా ఆ గ్యాస్ని సరఫరా చేస్తారు. ఇంకొక పైప్ లైన్ ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇంకో పైప్ లైన్ చూడొచ్చు. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, ఇటు హల్దియా నుంచి ఇటు పారాదీప్, అలాగే వైజాగ్ నుంచి విజయవాడ నుంచి సికింద్రాబాద్. ఇది ప్రపోజ్డ్ లైన్. ఇటు డాటెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకా ప్రపోజ్డ్ ఉంది, అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు. అలాగే ముంబై నుంచి ఇటు చాకన్కి కూడా ఒక ప్రపోజ్డ్ ఉంది. అటు హసన్ నుంచి మ్యాంగ్లూర్ నుంచి ఇటు హసన్కి వస్తుంది. హసన్ నుంచి మైసూర్కి ఒక కనెక్షన్ ఉంది. సో గ్రీన్ కలర్లో కనిపించేది అంతా కూడా లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైప్ లైన్స్. అంటే ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ని సరఫరా చేస్తారు. ట్యాంకర్లో ఎక్కించాల్సిన పని లేదు, రైల్వే ద్వారా పంపించే పని లేదు, డైరెక్ట్గా ఆ పైప్ లైన్స్ గుండానే డైరెక్ట్గా సప్లై చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక్కసారి అండర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ డాటెడ్ ఏవైతే బ్లాక్ కలర్లో డాట్స్ ఉన్నాయో ఈ పైప్ లైన్స్ కూడా మరికొన్ని సంవత్సరాలలో ఇటు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సంవత్సరాలు తీసుకొచ్చే ప్లాన్లో ఉంది. ప్రస్తుతానికి ఆ ప్రపోజ్డ్ లైన్స్ అని చూస్తున్నాం మనం. గుజరాత్ నుంచి మొదలవుతే ఇటు మధ్యప్రదేశ్, ఉజ్జయిన్ అంటే మధ్యప్రదేశ్, గ్వాలియర్ అంటే కూడా మధ్యప్రదేశ్, భోపాల్ అంటే కూడా మధ్యప్రదేశ్ నుంచి ఇటు అలహాబాద్, కాన్పూర్ అంటే మొత్తంగా ఇటు గుజరాత్ నుంచి స్టార్ట్ చేసి మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్స్కి పైప్ లైన్ ప్రపోజ్ చేస్తున్నారు. అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ ఇటు పట్నా అంటే బీహార్, ముజఫర్పూర్, సో మొత్తం మీద ఈ సైడ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు బీహార్ మిగతా ప్లేసెస్కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆల్రెడీ మనం చూస్తే వైజాగ్కి గ్యాస్ వచ్చిన తర్వాత వైజాగ్ నుంచి పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ విజయవాడ నుంచి సికింద్రాబాద్. ఎట్ ద సేమ్ టైం ఇటు పారాదీప్, ఒరిస్సా, హల్దియా నుంచి మళ్ళీ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఉన్నాయి. సో ప్రపోజ్డ్ ఇటు సదర్న్ ఇండియాలో కూడా మనం ఒకసారి చూస్తే ప్రపోజ్డ్ లైన్స్ ఒకసారి చూస్తే కనుక ఎన్నోర్ నుంచి ఇటు తిరుచి అలాగే మదురై, మొత్తంగా ఇది తమిళనాడు. అలాగే మనం కొచ్చి నుంచి చూస్తే కొచ్చి నుంచి కోయంబత్తూరు, సేలం. సో కేరళ సైడ్ వచ్చింది కూడా ఫర్దర్గా డౌన్ ద లేన్ అండర్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. మరొకటి ఇటు ప్రపోజ్డ్ లైన్స్ ఏవైతే గ్రీన్ కలర్ డాట్స్లోనే అవి ప్రపోజ్డ్ లైన్స్. ఓవరాల్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనం చూడొచ్చు. ఇటు జామ్నగర్ నుంచి లోనికి గెయిల్కి సంబంధించి అంటే గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఎంత 1200 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి ఇటు గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ గెయిల్కి సంబంధించి 589 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. అలాగే పానీపట్ నుంచి జలంధర్కి అంటే పంజాబ్లో ఇది మనం చూడొచ్చు. ఐఓసీకి సంబంధించిన పైప్ లైన్ 273 కిలోమీటర్లు. అలాగే మ్యాంగ్లూర్ నుంచి హసన్ అలాగే మైసూర్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించింది 356 కిలోమీటర్లు. అలాగే పారాదీప్, హల్దియా, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఐఓసీకి సంబంధించి 710 కిలోమీటర్లు. సో అండర్ ఇంప్లిమెంటేషన్ ఇవి ప్రాజెక్ట్స్, తర్వాత ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో ఓవరాల్గా ఇటు గుజరాత్కి కానీ ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్న హల్దియాకు కానీ అక్కడికి గ్యాస్ చేరుకున్న తర్వాత పైప్ లైన్స్ ద్వారా మేజర్ సిటీస్కి, మేజర్ స్టేట్స్కి, మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు మిగతా స్టేట్స్కి ఈ రకంగా పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తున్నారు. సప్లై చేసిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్రాలకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇళ్లలోకి ఎలా వెళ్తుంది ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి మనం చూస్తే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అక్కడి నుంచి గ్యాస్ నుంచి సిలిండర్స్లోకి ఫిల్ చేస్తారు. సిలిండర్స్కి ఫిల్ చేసి సిలిండర్స్ నుంచి మెల్లిమెల్లిగా ఇళ్లలోకి అంటే డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇటు గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అలా మొత్తంగా ఇటు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల వరకు సిలిండర్స్ వెళ్తుంటాయి. సో ఒకసారి ఇటు రిక్వైర్మెంట్కి సంబంధించి అంటే మన డిఫరెంట్ స్టేట్స్లో కానీ ఎట్లాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఎలా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు చూస్తే బెంగళూరు అండ్ చెన్నై ఒకసారి కరెంట్ స్టేటస్ ఎంత కొరత ఏర్పడిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు హోటల్ అసోసియేషన్స్ వార్నింగ్ ఆఫ్ టోటల్ షట్ డౌన్స్ డ్యూ టు జీరో కమర్షియల్ ఎల్పిజి స్టాక్.
సో కమర్షియల్ ఎల్పిజి స్టాక్ లేకపోవడం వల్ల హోటల్స్ రెస్టారెంట్స్కి సంబంధించిన అసోసియేషన్స్ చాలా క్లియర్గా టోటల్ షట్ డౌన్ అంటే పూర్తిగా స్తంభించేస్తాం, పూర్తిగా క్లోజ్ చేసేస్తాం, రెస్టారెంట్స్ని ఫుడ్ ఇండస్ట్రీనే క్లోజ్ చేస్తామంటూ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వల్ల ఇలా చేయాల్సి వస్తుంది ఎల్పిజి స్టాక్ లేక అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నిస్తున్నారు. ఇది బెంగళూరులో కరెంట్ స్టేటస్. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది బెంగళూరులో కూడా ఒకసారి మనం చూస్తే, సివియర్ డిస్రప్షన్ ఫర్ ఐటీ పార్క్ ఎంప్లాయీస్